దేవుణ్ణి తొందర పెడుతుంది. సరే నా బిడ్డలారా, మీరు అడుగుతున్నారు కాబట్టి మీ హృదయవాంఛ నెరవేర్చడానికి నేను దిగి వస్తాను అంటాడు ఆ దేవాతి దేవుడు. హల్లెలూయా. విజ్ఞాపన ప్రార్థనలో అంత శక్తి ఉంది దైవజనమా. మరి దైవ సేవకుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయటం అనేది చాలా ఉత్తమం. అదే రీతిగా రోగుల స్వస్థత కొరకు ప్రార్థన చేయటం చాలా మంచిది విజ్ఞాపన ప్రార్థన. అలానే బ్యాక్ స్లైడర్స్, తప్పిపోయిన వారు ఉంటారు, ఇంటర్సీడింగ్ ఫర్ చర్చ్ లీడర్స్ అండ్ చర్చ్ పాస్టర్స్. అలానే సంఘాల క్షేమం కొరకు, సేవకుల క్షేమము, వారి కుటుంబ క్షేమము, వారి బిడ్డల క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. పాస్టర్ గారి పిల్లలే కానండి తప్పిపోయారండి, తప్పిపోకుండా ఉండాలని ఎందుకు ప్రార్థన చేయలేదు? సంరక్షకుడు లేకపోవటం, మధ్యవర్తి లేకపోవటం చూచి దేవుడు ఆశ్చర్యపడ్డాడు, బాధపడ్డాడు. ఈరోజు నీ ఉపవాస ప్రార్థనలో మనం ప్రార్థన చేద్దాం. నేనున్నాను ప్రభా ఇక్కడ మధ్యవర్తిగా, ప్రజల పక్షముగా, మా కుటుంబాల పక్షముగా